మార్నింగ్ స్టూడెంట్స్, నిన్న మనం ఆక్సిజన్ హీమోగ్లోబిన్తో ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి చర్చించుకున్నాము. అలాగే హీమోగ్లోబిన్తో పాటు ఆక్సిజన్ మయోగ్లోబిన్తో కూడా అనుబంధాన్ని కలిగి ఉంటుంది. సో మయోగ్లోబిన్తో ఉన్నటువంటి అనుబంధం చూసినప్పుడు మయోగ్లోబిన్ ఇది ఒక శ్వాసవర్ణకం. ఏ విధంగా అయితే హిమోగ్లోబిన్ ఒక శ్వాసవర్ణకమో మయోగ్లోబిన్ కూడా ఇది ఒక శ్వాసవర్ణకము. ఇది నిర్మాణంలో హీమోగ్లోబిన్ని పోలి ఉంటుంది. ఒక హీమ్ సమూహం కలిగి ఉంటుంది. సో కండరంలో ఉన్నటువంటి ఆక్సిజన్ నిల్వ ఏదైతుందో వ్యాపించేసేటటువంటి వర్ణకం ఏదంటే అది శ్వాసవర్ణకం మయోగ్లోబిన్. ఈ రెండు వర్ణకాల ఆక్సిజన్ వియోజన రేఖను కనుక మనం పరిశీలించినట్లయితే, అంటే హిమోగ్లోబిన్ యొక్క రేఖ మరియు హిమోగ్లోబిన్ యొక్క వియోజన రేఖ, మయోగ్లోబిన్ యొక్క వియోజన రేఖని రెండింటిని కనుక పరిశీలించి చూసినప్పుడు మనము హీమోగ్లోబిన్ కంటే మయోగ్లోబిన్ యొక్క రేఖ ఏదైతే ఉందో ఎడమ వైపుకు ఎక్కువగా అనుబంధం కలిగి ఉంటుంది. ఎడమ వైపు ఉంటుంది. మనం నిన్న చూస్తున్నాం కదండి, వియోజన రేఖ ఏదైతే ఉందో కుడి ఎడమ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకొని మనం కనుక చూసినప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద చూసినప్పుడు పాక్షిక పీడనము, వై యాక్సిస్ మీద చూసినప్పుడు ఏదైతే ఉందో సంతృప్త శాతం అని చెప్పుకున్నాము. సో ఈ యొక్క శాతం ఏదైతే ఉందో రెండిటిలో ఒక పాక్షిక అంటే 50 చూసినప్పుడు ఇక్కడ అనుబంధం ఏదైతే ఉందో ఎడమ వైపు ఎక్కువగా ఉంటుంది. దేని లోపల మయోగ్లోబిన్ లోపల ఈ యొక్క బంధం అనేది ఎడమ వైపుగా ఉంటుంది హీమోగ్లోబిన్తో చూసినప్పుడు. ఎలా అన్నప్పుడు మనం ఇక్కడ చూస్తే దీనిని ఒకవేళ మనము కనుక ఇది మయోగ్లోబిన్ ఇది P30 అనుకుందాం. ఇక్కడ P1, ఇక్కడ %1, 10, 20, 30 ఇట్లా 100 వరకు ఇట్లా పోతే ఇక్కడ ఈ యొక్క అనుబంధం ఏదైతే ఉందో మయోగ్లోబిన్ యొక్క అనుబంధం ఏదైతే ఉందో మయోగ్లోబిన్ యొక్క అనుబంధం కనుక చూసినప్పుడు మనము ఈ విధంగా ఇలా వెళ్ళిపోతుంది. ఇది మయోగ్లోబిన్. అదే హీమోగ్లోబిన్ యొక్క అనుబంధాన్ని కనుక చూసినప్పుడు మనం హీమోగ్లోబిన్తో ఉన్నటువంటి అనుబంధం కనుక చూసినప్పుడు ఈ వర్ణక రేఖ ఎట్లా వెళ్తుంది అంటే మనం ఇక్కడ ఈ యొక్క రేఖ ఈ విధంగా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఈ యొక్క 30% వద్ద 50 చూపిస్తే మయోగ్లోబిన్ యొక్క 50 ఏదైతే ఉందో కేవలం 1% దగ్గర కనబడుతుందని చెప్పుకోవాలి. సో చాలా దగ్గర అనుబంధాన్ని ఏదైతే ఉందో ఈ యొక్క రెండు వర్ణకాల మధ్య P50 వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందాక చెప్పినట్టు మనము రెండు వర్ణకాల మధ్య అంటే హిమోగ్లోబిన్ యొక్క P50 విలువ 26 మిల్లీమీటర్ల హెచ్జీగా ఉన్నప్పుడు ఆక్సిజన్ యొక్క పీడనం అనేది 26గా ఉన్నప్పుడు ఉంటే మయోగ్లోబిన్ P50 వల్ల మాత్రం 1 హెచ్జీగా ఉన్నప్పుడు మాత్రం ఉంటుందని చెప్పుకోవాలి. ఇది ఇక్కడ చూస్తున్నాం మనం సింపుల్గా దీని యొక్క. సో ఇది ఏదైతే ఉందో రేఖలో మనం చూస్తున్నాం. ఇది మయోగ్లోబిన్ యొక్క ఇది ఏదైతే ఉందో మయోగ్లోబిన్ యొక్క రేఖ, ఇదేమో హీమోగ్లోబిన్. సో చూడండి ఇక్కడ ఆక్సిజన్ యొక్క పాక్షిక పీడనం 1 దగ్గర ఉన్నప్పుడు మాత్రం 50% చేరువైంది. అదే 50% హిమోగ్లోబిన్ యొక్క శ్వాసవర్ణకంగా ఉన్నప్పుడు 50% అనేది ఈ యొక్క ఆక్సిజన్ యొక్క పీడనం ఎంత ఉంది 26 ఉన్నప్పుడు. ఆక్సిజన్ యొక్క పాక్షిక పీడనం 26 ఉన్నప్పుడు P50 చూపిస్తే మయోగ్లోబిన్ ఏదైతే ఉందో 1% వద్దనే కనబడుతుంది. సో మయోగ్లోబిన్ విలువ ఏదైతే ఉందో ఇది దైహిక కసరత్తు సమయంలో అంటే కండరానికి అవసరమైనప్పుడు మాత్రమే ఇది కండర కణజాలానికి O2ని విడుదల చేస్తుంది. సో అంతవరకు మయోగ్లోబిన్ ఏదైతే ఆక్సిజన్తో ఉంటుందో అది ఎప్పుడు కూడా విడుదల అవ్వదు. ఎప్పుడైతే కండరానికి అవసరమో అంటే కండరము ఏదైతే అస్థి కండరాలు లేదా రేఖిత కండరాలు ఇక్కడ సంకోచాలు జరిపే సమయం లోపల ఆ కండరానికి నిరంతరంగా శక్తి అందాలి అంటే ఆక్సిజన్ అవసరము. సో అవసరము అంటే కండరానికి సంకోచ ప్రక్రియ జరపడానికి కావలసినటువంటి ఆక్సిజన్ని ఎక్కడ నుంచి విడుదలవుతుంది అంటే మయోగ్లోబిన్ నుంచి విడుదలవుతుంది. అలాగే హీమోగ్లోబిన్ రవాణా ఇది ఏదైతే ఉందో ఇది కణజాలాలకు O2 విడుదల చేసేందుకు మాత్రమే సిద్ధంగా ఉంటుంది. మయోగ్లోబిన్ మాత్రము ఎప్పుడు కూడా కండరాలకు విడుదల చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా చూసినప్పుడు మయోగ్లోబిన్ ఏదైతే విలువ ఆక్సిజన్ విలువతో చూసినప్పుడు సత్వర శక్తి అంటే మయోగ్లోబిన్ ఏదైతే ఉందో
సత్వర శక్తి ఉత్పాదనలో తోడ్పడుతుంది. దీని ఫలితంగా కండరాలు కూడా తొందరగా కోలుకొని ఏదైతే ఉందో మామూలు స్థితికి రావడము జరుగుతుంది. మయోగ్లోబిన్లో ఉండేటువంటి మయోగ్లోబిన్ కండరంలో మరింతగా తయారై ఆక్సిజన్ లోపం లేకుండా, అంటే కండరంలో ఆక్సిజన్ లోపం లేకుండా కండర టెటనీ లేదా కండర గ్లానిని కలగకుండా ఉండడానికి, అదేవిధంగా కండరం అలసిపోకుండా ఉండడానికి తోడ్పడుతుందని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా మనం ఇదేదైతే కండరం లోపల మయోగ్లోబిన్ యొక్క ప్రాముఖ్యత చూసినప్పుడు, మయోగ్లోబిన్ కండరం సంకోచం లోపల మరియు కండరానికి కావాల్సిన ఎనర్జీని ఇవ్వడం లోపల ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్పుకుంటాము. నెక్స్ట్, బోర్ ప్రభావం అన్నప్పుడు మనం ఇక్కడ చూసినప్పుడు బోర్ నిర్వచనం చెప్పుకున్నప్పుడు హైడ్రోజన్ గాఢత పెరిగినప్పుడు లేదా pH విలువ తగ్గినప్పుడు హీమోగ్లోబిన్ ఆక్సిజన్తో ఉండే అనుబంధము తగ్గిపోతుంది అనేది బోర్ ప్రభావం తెలియజేస్తుంది. బోర్ ప్రభావం ఏం తెలియజేస్తుంది? హైడ్రోజన్ అయాన్ గాఢత పెరిగినప్పుడు లేదా pH విలువ తగ్గినప్పుడు హీమోగ్లోబిన్తో ఉండేటటువంటి అనుబంధం ఏదైతే ఉందో తగ్గిపోతుంది. ఈ దృగ్విషయాన్నే బోర్ ప్రభావం అంటాం. కణజాలాలలో ఆక్సిజన్ ఏదైతే ఉందో ఆక్సిహీమోగ్లోబిన్గా ఉండి ఆక్సిజన్ ఏదైతే విడుదలవుతుందో దానిని మనం బోర్ ప్రభావం ద్వారా నిశితంగా వివరించవచ్చు. అంటే ఆక్సిహీమోగ్లోబిన్గా ఉంటూ కణజాలాల ఆక్సిహీమోగ్లోబిన్గా ఉంటూ ఆక్సిహీమోగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ విడుదలవ్వడానికి ఏ విధంగా విడుదలవుతుంది అనేది బోర్ ప్రభావం ద్వారా మనం నిశితంగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ అధిక PuCO2 ఇది అధిక పీడనంతో కలిగినటువంటి, అంటే ఇక్కడ పాక్షిక పీడనం. ఇంకో విషయం చెప్పాలంటే ఆక్సిజన్ హిమోగ్లోబిన్గా వియోజనం చెందడం కోసము జీవద్రవ్యం ఏదైతే ఉందో pH విలువ పైన మరియు కార్బన్ డైఆక్సైడ్ పీడనం PCO2 పైన ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఆక్సిజన్ విడుదలవ్వడము దీనికి విరుద్ధంగా ఏదైతే తక్కువ PCO2 మరియు ఎక్కువ pH విలువ ఉండే మాధ్యమం లోపల ఆక్సిజన్ ఏదైతే ఉందో హీమోగ్లోబిన్తో సంయోగం చెంది ఆక్సిహీమోగ్లోబిన్ ఏర్పడడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం చూసినప్పుడు ఈ యొక్క బోర్ ప్రభావం ఆక్సిజన్ నుంచి ఆక్సిహీమోగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ విడుదల లోపల ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్పవచ్చు. ఉదాహరణకు దీనికి ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మనం కణజాలాలలో దీనిని చూస్తాము. అదేవిధంగా మనం దీని గురించి చర్చించినప్పుడు కణజాలాల నుంచి విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ రక్తంలోకి విసరణ చెంది ఎర్ర రక్త కణాలలోకి ప్రవేశిస్తుంది. సో ఈ ప్రవేశించేటువంటి అక్కడ ఆ నీటితో కలిసి కార్బనిక్ ఎన్హైడ్రేజ్ అనేటువంటి ఎంజైమ్ చర్య వల్ల ఏమవుతుంది? కార్బనిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది. ఇక్కడ చూస్తున్న మనము H2O అంటే వాటర్ మరియు కార్బన్ డైఆక్సైడ్ కలిసి ద్విగత చర్య జరిగి కార్బనిక్ ఆమ్లంగా ఏర్పడడం జరిగింది. ఇక్కడ ఏర్పడిన వెంటనే ఈ కార్బనిక్ ఆమ్లం ఏదైతే ఉందో హైడ్రోజన్ అయానుగాను మారుతుంది, మరి బైకార్బోనేట్ అయాన్గాను మారిపోతుంది. ఈ మారిపోయి మళ్ళీ తిరిగి ఏమవుతుంది? కార్బనిక్ ఆమ్లము. సో ఈ కార్బనిక్ ఆమ్లం మళ్ళీ తిరిగి హైడ్రోజన్ ప్లస్ బైకార్బోనేట్ రూపంలో విడుదలవి ఈ చర్యలో విడుదలైనటువంటి హైడ్రోజన్ అయాన్లు, ముఖ్యంగా ఈ చర్యలో ఏర్పడినటువంటి హైడ్రోజన్ అయాన్స్ ఏవైతే హీమోగ్లోబిన్ బంధించడానికి స్వేచ్ఛాయుతంగా ఉన్నటువంటి ఈ చర్యలు ఏర్పడినటువంటి హైడ్రోజన్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ హైడ్రోజన్ అయాన్స్ ముఖ్యంగా ఈ హైడ్రోజన్ అయాన్స్ ఇక్కడ హీమోగ్లోబిన్ బంధించడం లోపల తోడ్పడుతుంది. ఈ హీమోగ్లోబిన్ బంధించడం అంటే ఇక్కడ pH విలువను నిర్దిష్టంగా పెంచడం లోపల pH విలువ పెరగడానికి దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ చర్య లోపల మనం చూసినప్పుడు హీమోగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ విడుదలవ్వడము, అదేవిధంగా ఏదైతే HbO2 ఏదైతే హీమోగ్లోబిన్ విడిపోయి హీమోగ్లోబిన్ నుంచి 4 అణువులు ఆక్సిజన్ విడిపోయి హైడ్రోజన్ అయాన్ విడుదలవుతుంది. తిరిగి ఇదే హైడ్రోజన్ అణువు ఏదైతే ఉందో హీమోగ్లోబిన్తో వచ్చి చేరుతుంది. సో నేరుగా 4 అణువుల ఆక్సిజన్ అనేది కణజాలాల్లోకి విడుదలవుతుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి ఏదైతే అణువులు ఏదైతే ఉందో తిరిగి మనం చూసినప్పుడు ఈ విధంగా ఏర్పడినటువంటి అణువులు చూసినప్పుడు మనము
PCO2 కార్బన్ ఏదైతే ఉందో కార్బన్ డైఆక్సైడ్ పాక్షిక పీడనం pHలు, కార్బన్ డైఆక్సైడ్ పాక్షిక పీడనము మరియు pHలు ఒకదానితో ఒకటి విలోమానుపాతంలో ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. PCO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ యొక్క పాక్షిక పీడనం ఎక్కువైనప్పుడు అధిక కార్బోనిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ యొక్క PCO2 అంటే పాక్షిక పీడనాలు ఎక్కువైనప్పుడు, అదేవిధంగా pH ఒకదానికి ఒకటి PCO2 pHలు ఒకదానితో ఒకటి ఏర్పడినప్పుడు విలోమానుపాతంలో ఉంటుంది. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ యొక్క పీడనం ఎక్కువైనప్పుడు అధికంగా కార్బోనిక్ ఆమ్లం అనేది కూడా అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఈ కార్బోనిక్ ఆమ్లం అనేది అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఈ కార్బోనిక్ ఆమ్లం అధికంగా ఉత్పత్తి అయ్యి కార్బనిక్ ఆమ్లం అనేది అధికంగా ఉత్పత్తి అయ్యి ఇక్కడ ముఖ్యంగా అనేకమైనటువంటి ప్రోటాన్లను విడుదలను ప్రోటాన్లు అనేవి అంటే హైడ్రోజన్ అయాన్ల విడుదల, ప్రోటాన్ అయాన్లు విడుదలై ద్రవాలను ఆమ్లీకరణం గావించబడతాయి. అంటే ఇక్కడ ప్రోటాన్ అయాన్స్ ఎక్కువగా ఏర్పడడం ద్వారా pH విలువ పెరుగుతుంది. ఆ pH విలువ తగ్గిస్తుంది. pH విలువ తగ్గించి ద్రవాలను ఆమ్లీకరణం కావించడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ముఖ్యంగా క్రియాశీలకంగా శ్వాసించేటటువంటి కణజాలాలతో ఈ యొక్క PCO2 విలువ కార్బన్ డైఆక్సైడ్ యొక్క పాక్షిక పీడన విలువ ఎక్కువగాను pH విలువ తక్కువగాను ఉండడం వల్ల ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ విలువ ఎక్కువగాను pH విలువ తక్కువగా ఉండడం వల్ల హీమోగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ అనేది చాలా త్వరగా కూడా విడుదలవుతుంది అని తెలియజేస్తుంది. ఈ బోర్ ప్రభావం ఏదైతే ఉందో ఆక్సీ హిమోగ్లోబిన్ నుంచి ముఖ్యంగా ఆక్సిజన్ వియోజనము చెంది కణజాలాలకు ఏ విధంగా అందించబడుతుంది అనేది బోర్ ప్రభావం స్పష్టంగా తెలియజేస్తుంది. సో బోర్ ప్రభావం యొక్క ప్రాముఖ్యతను గురించి చూసినప్పుడు మనం ఇక్కడ అది ముఖ్యంగా ఆక్సిజన్ సమతాస్థితి రేఖ కుడివైపుకు ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ పాక్షిక పీడనము, తక్కువ pH వల్ల బోర్ ప్రభావం లోపల కార్బన్ డైఆక్సైడ్ యొక్క పాక్షిక పీడనం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా pH తక్కువగా ఉండడం వల్ల ఆక్సిజన్ సమతాస్థితి రేఖ కుడివైపుకు జరుగుతుంది. అంటే మరింత ఆక్సిజన్ జీవన చర్యలకు చురుకుగా అంటే ఆక్సీ హిమోగ్లోబిన్కి మారడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఈ విధంగా బోర్ ప్రభావం వల్ల ఆక్సిజన్ హిమోగ్లోబిన్ నుంచి కూడా వేరుపడే కణజాలాల్లో లభ్యమవడం. కానీ టీలియాస్టీ చేపలలో చూసినప్పుడు అధికంగా ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ పాక్షిక పీడనము, తక్కువగా ఉన్నటువంటి pH విలువలు ఏవైతే ఉన్నాయో హీమోగ్లోబిన్తో ఆక్సిజన్తో ఉన్నటువంటి సంతృప్త శాతాన్ని తగ్గించడం అనేది జరుగుతుంది. మనం ఇక్కడ ఆక్సిజన్తో ఉన్న శాతాన్ని మనం ఉన్నత శ్రేణిజీవుల మానవుల్లో చూస్తే ఆక్సీ హిమోగ్లోబిన్గా విడిపడడం చూస్తున్నాము. కానీ టీలియాస్టీ చేపలలో మాత్రము అధిక కార్బన్ డైఆక్సైడ్ పాక్షిక పీడనం, తక్కువ pH విలువలు హీమోగ్లోబిన్తో ఆక్సిజన్ యొక్క సంతృప్త శాతాన్ని సాచురేషన్ అంటే ఆక్సీ హిమోగ్లోబిన్ జరిగేటటువంటి చర్యని ఇది ఏదైతే ఉందో తగ్గించడం అనేది మనం గుర్తించడం జరిగింది. ఏది టీలియాస్టీ చేపలలో. హీమోగ్లోబిన్ ఆక్సిజన్ యొక్క రవాణా చేసేటటువంటి సామర్థ్యాన్ని కూడా తగ్గించి వేస్తుంది. ఈ కారణంగా మనం చూసినప్పుడు హీమోగ్లోబిన్ O2 వియోజన రేఖ ఏదైతే ఉందో కుడివైపుకు స్థానభ్రంశం చెందడం అనేది జరుగుతుంది. దీనిని మనం సాధారణంగా ఏమంటామంటే రూట్ ప్రభావం అని కూడా అంటారు. దీనిని మరి ఒకసారి మార్పు చెందినటువంటి బోర్ ప్రభావంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని R.W. రూట్ అనేటటువంటి శాస్త్రవేత్త ఎవరైతే ఉన్నారో దీనిని వివరించడం జరిగింది. సో బోర్ ప్రభావం ఏదైతే ఉందో ఆక్సిహిమోగ్లోబిన్ కానీ టీలియాస్టీ చేపలలో మాత్రం అధిక కార్బన్ డైఆక్సైడ్ పాక్షిక పీడనం, తక్కువ pH హీమోగ్లోబిన్తో ఉన్నటువంటి ఆక్సిజన్ యొక్క సంతృప్త శాతాన్ని ఏదైతే ఉందో తగ్గిస్తుంది. ఈ విషయాన్ని రూట్ అనే శాస్త్రవేత్త స్పష్టంగా వివరించడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినప్పుడు ఆక్సిజన్ వియోజన రేఖను ప్రభావితం చేసేటటువంటి అంశాలు అంటే ఆక్సిజన్ ఏదైతే ఉందో
ఆక్సిహిమోగ్లోబిన్గా మారడం, అదేవిధంగా ఆక్సిహిమోగ్లోబిన్గా మారినటువంటి హిమోగ్లోబిన్ తిరిగి వియోజనం చెంది హిమోగ్లోబిన్ మరియు ఆక్సిజన్గా మారడం లోపల ప్రభావితం చేసేటువంటి అంశాల లోపల బోర్ ప్రభావం ఒకటి చెప్పుకున్నాము. బోర్ ప్రభావంతో పాటు ఇంకా ఇతర అంశాలు ఏది ప్రభావితం చేస్తాయని చెప్పుకున్నప్పుడు ముందుగా మనకి ఇక్కడ ఆక్సిజన్ వియోజన రేఖను ప్రభావితం చేసేటటువంటి అంశాల లోపల ఒకటి ఉష్ణోగ్రత చెప్పవచ్చు, రెండోది 2,3 డైఫాస్ఫోగ్లిజరేట్ చెప్పుకోవచ్చు, మూడవది కార్బన్ మోనాక్సైడ్ చెప్పుకోవచ్చు. ఈ మూడు అంశాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఏవైతే ఉన్నాయో ఆక్సిహిమోగ్లోబిన్ మార్పు చెందడం లోపల ముఖ్య పాత్ర వహిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఈ డయాగ్రామ్లో మనం చూసినప్పుడు ఈ రేఖలు దీనిని ఇక్కడ వైపు ఉన్నటువంటి రేఖలను మనం ఏమంటాము, ఆర్ అని చెప్పుకుంటాం. రైట్, కుడి వైపు అంటాం. దీనిని ఎడమ వైపుగా చెప్పుకోవాలి. అంటే ఇక్కడ వైపు జరగడాన్ని ఎడమ వైపు అంటాము, ఇటువైపు జరగడాన్ని కుడివైపు జరగడము అని చెప్పుకుంటాము. సో ఈ రేఖలు ఏవైతే ఉన్నాయో ఎడమ వైపు జరగడము, కుడివైపు జరగడం అనేది ఈ పక్కగా చెప్పుకున్నటువంటి మూడు అంశాలు. ఏది ఉష్ణోగ్రత, 2,3 డైఫాస్ఫోగ్లిజరేట్ మరియు కార్బన్ డైఆక్సైడ్ యొక్క చర్యల ద్వారా అంటే పరిమాణాల ద్వారా నిర్దేశించబడుతుంది. అదేవిధంగా మనం చూసినప్పుడు ఈ యొక్క మూడు ఏ విధంగా దోహదపడతాయి అంటే ముఖ్యంగా మనం ఫస్ట్ ఏం చేద్దాము, ఇక్కడ ఉష్ణోగ్రత తీసుకుందాం. ఉష్ణోగ్రత ఏ విధంగా మనకు ఈ యొక్క చర్యలను నియంత్రిస్తుంది అంటే ఉష్ణోగ్రత ఏదైతే ఉందో ఏ విధంగా ఈ యొక్క చర్యలను నియంత్రిస్తుందని చూద్దాము. ఉష్ణోగ్రత విషయంలో చూసినప్పుడు అధిక ఉష్ణోగ్రత లేదా దీన్ని హైపర్ థర్మియా అంటాం. ఈ అధిక ఉష్ణోగ్రత లేదా హైపర్ థర్మియా ఏదైతే ఉందో ఇక్కడ ఈ యొక్క వియోజన రేఖను కుడివైపుకు మళ్లించడము. అధిక ఉష్ణోగ్రత ఏదైతే ఉందో ఇక్కడ చూస్తున్నాం. మనము ఇక్కడ చూసేటప్పుడు ఏం చెప్తున్నాం, ఇక్కడ ఇది కుడివైపు రైట్ అన్నాం, ఇది లెఫ్ట్ అన్నాం. సో ఈ కుడివైపుకు రాణించడం లోపల అధిక ఉష్ణోగ్రత టెంపరేచర్, ఇక్కడ మనం యారో పైకి చూపిస్తున్నాం, టెంపరేచర్ అధికంగా ఉన్నటువంటి హై టెంపరేచర్ ఏదైతే ఉందో ఈ యొక్క వియోజన రేఖను అంటే ఆక్సిజన్ ఏదైతే ఉందో హీమోగ్లోబిన్తో అనుబంధంని ఏ విధంగా కుడివైపుకు ఉంచుతుంది. ఎడమ వైపుకు పోయే కొద్దీ ఈ వియోజన రేఖ కుడివైపుకు అన్నప్పుడు ఆక్సిజన్ ఏదైతే ఉందో ఆక్సిహిమోగ్లోబిన్ యొక్క పరిమాణం అంటే ఆక్సిజన్ ఆక్సిహిమోగ్లోబిన్ యొక్కతో సాచురేషన్ జరిగేటటువంటి సాన్నిహిత్యాన్ని గుర్తు చేస్తుంది. అంటే కుడివైపు అంటే తక్కువగా, ఎడమ వైపు అంటే అధికంగా, అంటే హిమోగ్లోబిన్తో సంతృప్త శాతం అక్షం మీద ఉంటుంది అంటున్నాము. సో ఆ సాచురేషన్ ఏదైతే ఉందో ఆక్సిజన్ ఏదైతే హిమోగ్లోబిన్తో కలిసిపోయేటటువంటి స్వభావం అంటాము. ఆ స్వభావం ఎడమవైపుకు పోయిన కొద్దీ పెరగడము, కుడివైపుకు ఉంది అంటే తగ్గుగా ఉంది అని చెప్పుకుంటున్నాము. ఈ ఉష్ణోగ్రత అనేది అధికంగా ఉన్నప్పుడు ఆ రేఖ కుడివైపు అంటే ఆక్సిహిమోగ్లోబినేట్గా మారడం అనేది తక్కువగా ఉంటుంది. అదేవిధంగా అల్ప ఉష్ణోగ్రత ఏదైతే ఉందో తక్కువగా ఉన్నప్పుడు దానిని హైపోథర్మియా అంటాం. అది ఏదైతే ఉందో ఈ రేఖను ఏ విధంగా ఎడమ వైపుకు మనం ఇక్కడ చెప్పుకున్నాం, తక్కువ ఉష్ణోగ్రత ఎడమ వైపుకు, ఎక్కువ ఉష్ణోగ్రత కుడివైపుకు. సో ఇక్కడ మనం చూస్తున్నాము ఫస్ట్ ఏది అధికము, ఏది ఉష్ణోగ్రత, కార్బన్ డైఆక్సైడ్, 2,3 డైఫాస్ఫోగ్లిజరేట్ ఈ మూడు కూడా అధికంగా ఉన్నప్పుడు ఏదైతే ఉందో ఈ రేఖలని కుడివైపు ఉంచడం లోపల దోహదపడుతుంది. సో అదేవిధంగా ఇక్కడ ఈ ఉష్ణోగ్రత కూడా అధిక ఉష్ణోగ్రత కుడివైపుకు, అల్ప ఉష్ణోగ్రత ఎడమ వైపుకు ఉంచడము. ఒక ఉదాహరణకు కనుక చూసినప్పుడు మనం బెల్డింగ్ గ్రౌండ్ అనేటటువంటి ఉడత, బెల్డింగ్ గ్రౌండ్ అనేది ఒక ఉడత, ఇది ఒక క్షీరదము.
ప్రతి సంవత్సరం కూడా ఏదైతే ఉందో శీతాకాలంలో సుప్తావస్థను గడపడం జరుగుతుంది. అయితే ఇది సాధారణంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత, అంటే దేహం యొక్క ఉష్ణోగ్రత 38 డిగ్రీలు ఉంటుంది. సుప్తావస్థ సమయంలో మాత్రం దీని యొక్క ఉష్ణోగ్రత ఏదైతే ఉందో 6 డిగ్రీలకు తగ్గిపోవడం జరుగుతుంది. సో సాధారణ ఉష్ణోగ్రత 38 డిగ్రీలు, సుప్తావస్థను గడిపేటటువంటి సమయం లోపల, ఈ శీతాకాల సుప్తావస్థ సమయం లోపల దీని యొక్క ఉష్ణోగ్రత ఏదైతే ఉందో 6 డిగ్రీలకు చేరిపోతుంది. ఈ సమయం లోపల ఏం జరుగుతుంది అంటే హీమోగ్లోబిన్కు ఆక్సిజన్ పట్ల ఉన్నటువంటి అనుబంధం ఏదైతే ఉందో పెరగడం అనేది జరుగుతుంది. ఈ పెరగడం ద్వారా ఈ వియోజన రేఖ ఏదైతే ఉందో ఈ వియోజన రేఖ ఏదైతే ఉందో ఎడమ వైపుకు మళ్ళడం జరుగుతుంది. ఈ వియోజన రేఖ ఎడమ వైపుకు మళ్ళడము జరుగుతుంది. అందువల్ల ఆ సమయంలో కణాలకు ఆక్సిజన్కు విడుదల అనేది ఆగిపోతుంది. కానీ సాధారణ ఉష్ణోగ్రత 38 డిగ్రీల వద్ద ఈ వియోజన రేఖ మళ్ళీ కుడి వైపుకు జరిగి జీవన చర్యలను అవసరమైన స్థాయిలో ఆక్సిజన్కి విడుదల అవ్వడం లోపల తోడ్పడుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం చూసినప్పుడు ఈ వియోజన రేఖ ఆక్సిజన్తో ఉన్నటువంటి అనుబంధాన్ని మనం తెలియజేస్తుంది. సో ఉష్ణోగ్రత అయితే ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. రెండవ అంశము ఏదైతే ఉందో 2,3-డైపాస్ఫోగ్లిజరేట్. ఈ 2,3-డైపాస్ఫోగ్లిజరేట్ కూడా చూసినప్పుడు మనము ఇది ముఖ్యంగా మనకు గ్లైకాలసిస్ చర్య ద్వారా, అంటే గ్లైకాలసిస్ చర్య మనం చదువుకుంటామండి. నెక్స్ట్ మనకు దీనిని శ్వాసక్రియలో కూడా 3వ అంశంగా చదువుకుంటాము. 3 దశలలో పూర్తి చేసుకుంటుంది. గ్లైకాలసిస్, క్రైబ్స్ వలయము మరియు ఎలక్ట్రాన్ రవాణా. సో ఫస్ట్గా వచ్చేటటువంటి చర్య గ్లైకాలసిస్ కదా. శ్వాసక్రియలో మనం చదువుతాము, కణ శ్వాసక్రియలో ఉన్నటువంటి అంశంగా చదువుతాము. సో గ్లైకాలసిస్లో ఏర్పడేటటువంటి మాధ్యమిక ఉత్పన్నమైనటువంటిది 2,3-డైపాస్ఫోగ్లిజరేట్. ఈ 2,3-డైపాస్ఫోగ్లిజరేట్ ఏదైతే ఉందో ఎర్ర రక్త కణాలలో ఉండేటటువంటి ఒక ఆర్గానోపాస్పేట్. సాధారణంగా దీనికి స్వభావం ఏంటంటే స్వల్ప స్థాయిలో ఆక్సిజన్ని ప్రోత్సహించడం, అంటే స్వల్పంగా ఆక్సిజన్ ప్రోత్సహించి హైపాక్సిమియాని కలగజేస్తుంది. సో దీనికి ఏంటిదంటే దీర్ఘకాల శ్వాస వ్యాధులు, రక్తహీనత, కంజెంటెంట్ హార్ట్ ఫెయిల్యూర్స్ లాంటి అనారోగ్య స్థితులలో ఏర్పడడం జరుగుతుంది. సో 2,3-డైపాస్ఫోగ్లిజరేట్ కనుక ఎక్కువగా ఏర్పడిందనుకో అది హీమోగ్లోబిన్తో కలిసిపోయి HbO4గా నుంచి అంటే ఆక్సిజన్ హీమాక్సిగ్లోబిన్ ఏదైతే ఉందో దాని నుంచి ఆక్సిజన్ విడుదలని చేసి వియోజన రేఖను ఏదైతే ఉందో కుడివైపుకు విడుదల చేయడంలో తోడ్పడుతుంది. సో ఇది ఏదైతే ఉందో అధిక ఉష్ణోగ్రత, కార్బన్ డైఆక్సైడ్, 2,3-డైపాస్ఫోయేట్, ఈ 3 అంశాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఏం చేస్తుందంటే HbO2ని హిమోగ్లోబిన్గా మరియు ఆక్సిజన్గా విడగొట్టడం లోపల ఉష్ణోగ్రత మరియు కార్బన్ డైఆక్సైడ్ మరియు 2,3-డైపాస్ఫోగ్లిజరేట్ మరియు pH, ఈ 4 అంశాలు కూడా ఏవైతే ఉన్నాయో ఆక్సిహిమోగ్లోబిన్ని విడగొట్టి ఆక్సిజన్ హీమోగ్లోబిన్గా చేస్తుంది. అంటే ఆక్సిజన్ అనేది రక్త కణాలలోకి విడుదలకు ప్రేరేపిస్తే అదే 4 అంశాలు ఉష్ణోగ్రత మరియు కార్బన్ డైఆక్సైడ్ మరియు 2,3-డైపాస్ఫోగ్లిజరేట్ ఏదైతే ఉందో ఉష్ణోగ్రత, అల్ప ఉష్ణోగ్రత, అల్ప కార్బన్ డైఆక్సైడ్, అల్ప 2,3-డైపాస్ఫేట్ మరియు అధిక pH, ఇది ఏదైతే ఉందో ఇవి అంశాలు ముఖ్యంగా ఆక్సిజన్ను ప్లస్ హీమోగ్లోబిన్ని ఏం చేస్తుంది అంటే హీమోగ్లోబిన్గా మార్చడం లోపల తోడ్పడుతుంది అని చెప్పుకోవచ్చు. హిమాక్సిగ్లోబిన్గా మారుతుంది.
సో ఈ చర్య లోపల మనం చూస్తున్నప్పుడు ఇక్కడ మనం 2,3 డైపాస్ఫోగ్లిజరేట్ గురించి మాట్లాడుతున్నాము. 2,3 డైపాస్ఫోగ్లిజరేట్ కనుక ఎక్కువ అయినప్పుడు 2,3 డైపాస్ఫోగ్లిజరేట్ కనుక అధికంగా అయినప్పుడు ఇది ఏమవుతుంది అంటే ఇక్కడ హిమాక్సిగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ విడుదల అవుతుంది. అదే తగ్గిందనుకోండి ఇక్కడ హిమోగ్లోబిన్తో ఆక్సిజన్ యొక్క సంతృప్త శాతం అనేది పెరగడం జరుగుతుంది. సో ఇది రెండవ అంశంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2,3 డైపాస్ఫోగ్లిజరైడ్ కనుక ఎక్కువగా ఏర్పడితే అది హిమోగ్లోబిన్తో కలిసి ఆక్సిజన్ విడుదలను చేసి ఈ యొక్క వియోజన రేఖను కుడివైపుకు మళ్లించే విధంగా తోడ్పడము జరుగుతుంది. నెక్స్ట్ మూడో అంశం చూసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ చూద్దాం. సో కార్బన్ డైఆక్సైడ్ గురించి ఇందాకనే చెప్పుకున్నాం మనము. ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ లేదా కార్బన్ మోనాక్సైడ్ రూపంలో ఉంటుంది. సో ఇది కార్బన్ మోనాక్సైడ్ మన శరీరంలో విడుదలయ్యేటువంటి కార్బన్ మోనాక్సైడ్ ఏదైతే ఉందో హిమోగ్లోబిన్తో ఉండేటువంటి అనుబంధం ఏదైతే ఉందో అంటే హిమోగ్లోబిన్తో ఉండేటటువంటి అనుబంధం ఆక్సిజన్ యొక్క అనుబంధంతో పోల్చి చూసినట్టయితే కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఉండేటటువంటి అనుబంధం ఏదైతే ఉందో ఆక్సిజన్ కన్నా ఇంత దాదాపు 240 రెట్లు అధికంగా ఉంటుంది. ఆక్సిజన్ కన్నా అంటే ఆక్సిజన్తో ఉన్నటువంటి అనుబంధం ఏదైతే కార్బన్ మోనాక్సైడ్తో ఉన్నటువంటి అనుబంధము అధికంగా ఉంటుంది. సో హీమోగ్లోబిన్ కార్బన్ మోనాక్సైడ్తో కలిసి ఏదైతే ఉందో హీమోగ్లోబిన్ ఏదైతే ఉందో ప్లస్ కార్బన్ మోనాక్సైడ్ కలిసి ఏం ఏర్పడుతుంది అంటే కార్బాక్సీ హీమోగ్లోబిన్ ఏర్పడుతుంది. సో ఈ కార్బాక్సీ హీమోగ్లోబిన్ అనేది ముఖ్యంగా ఆక్సిజన్ యొక్క అనుబంధం కలిగినటువంటి ప్రదేశంలో లోపల ఒక టెట్రమర్ ఏర్పరిచి ముఖ్యంగా ఒక స్థానంలో కార్బన్ మోనాక్సైడ్ బంధింపబడినప్పుడు మిగిలిన 3 స్థానాలలోని ఆక్సిజన్ మరింత గట్టిగా హీమోగ్లోబిన్తో బంధింపబడి ఉంటుంది. ఈ కారణంగా ఆక్సిజన్ ఏదైతే ఉందో కణజాలాలకు విడుదల కాకుండా ఏదైతే ఒకవైపు కార్బన్ మోనాక్సైడ్ మిగతా 3 వైపులా హిమోగ్లోబిన్తో ఉండడం వల్ల ఈ యొక్క ఆక్సిజన్ హిమోగ్లోబిన్తోనే ఉండిపోతుంది. కాబట్టి ఆక్సిజన్ వియోజన రేఖ ఎడమ వైపుకు మళ్లించబడుతుంది. ఈ కారణంగా హైపాక్సియా అనే ప్రమాదకర స్థితి కూడా ఏర్పడడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం చూసినప్పుడు కార్బన్ మోనాక్సైడ్ అనేది అతి ముఖ్యమైనటువంటి వియోజన రేఖగా చెప్పుకుంటాము. అలాగే pH మనం ఇందాకనే pH గురించి చెప్పుకున్నాము. pH ఏదైతే ఉందో అధికంగా ఉన్నటువంటి pH విలువ ముఖ్యంగా కార్బన్ మోనాక్సైడ్ వియోజన రేఖను ప్రభావితం చేస్తుందని చెప్పుకున్నాము. సో ఈ pH విలువ తగ్గడం ద్వారా ముఖ్యంగా pH విలువ ఏదైతే ఉందో తగ్గడం ద్వారా ఆక్సీ హీమోగ్లోబిన్ కాస్త ఏమవుతుంది ఆక్సిజన్గా విడిపోవడం హీమోగ్లోబిన్ మరియు ఆక్సిజన్గా విడిపోవడం జరుగుతుంది. అదేవిధంగా pH పెరగడం ద్వారా అధిక pH ఏదైతే ఉందో వియోజన రేఖను ఎడమ వైపుకు జరుపుతుంది. అంటే ఆక్సిజన్తో హిమోగ్లోబిన్ యొక్క అనుబంధాన్ని పెంచడం జరుగుతుంది. ఈ అనుబంధం పెంచడం లోపల ఇంతకుముందు జరిగేటువంటి చర్య లోపల ఏదైతే ఫ్రీగా ఏర్పడినటువంటి హైడ్రోజన్ అయాన్స్ ఏదైతే ఉందో pHని పెంచడం లోపల తోడ్పడుతుంది. ఆ pHతో ఉన్నటువంటి కారణంగా ఈజీగా ఏదైతే ఆక్సిజన్ ఉందో హిమోగ్లోబిన్తో బంధం ఏర్పరచుకొని ఈ యొక్క వియోజన రేఖను ఎడమ వైపుకు మళ్లించడంలో తోడ్పడుతుంది. ఎంత pH ఎంత హైడ్రోజన్ అయాన్లు ఏర్పడితే లేదా ఎంత కార్బన్ డైఆక్సైడ్ యొక్క పీడనం ఏదైతే ఉందో తగ్గిందో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ వియోజన రేఖ ఎడమ వైపుకు జరగడం జరుగుతుంది. సో తర్వాత ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ విలువ pH విలువ తగ్గిందో మనం బోర్ ప్రభావంలో చెప్పుకుంటున్నాము. కార్బన్ డైఆక్సైడ్ యొక్క పరిమాణం పెరగడము మరియు pH విలువ తగ్గడము ఈ రెండు కూడా బోర్ ప్రభావం ద్వారా ఆక్సీ హీమోగ్లోబిన్ ఏదైతే ఉందో ఆక్సిజన్ మరియు హిమోగ్లోబిన్గా వియోజనము చెందడం అనేది చూస్తున్నాం. తద్వారా ఈ వియోజన రేఖ ఏదైతే ఉందో కుడి వైపుకు అంటే కింది వైపుకు సాచురేషన్ జరుగుతుంది. సో తద్వారా మనం హిమోగ్లోబిన్ యొక్క అంశంలో ఉన్నటువంటి అంశాలు మనము
చూస్తున్నాం. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ రవాణా. రైట్. శరీరం యొక్క జీవన క్రియలు జరిగిన తర్వాత శరీరం లోపల ప్రతి కణాల లోపల కూడా కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా తిరిగి సిరలలోని రక్తం ద్వారా ఊపిరితిత్తులకు చేరి నిశ్వాస ప్రక్రియ ద్వారా ఏదైతుందో వెలుపలికి పంపివేయడం జరుగుతుంది. సో కార్బన్ డైఆక్సైడ్ ముఖ్యంగా మనం చూసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ 3 రూపాలలో బయటికి పంపివేయడం జరుగుతుంది. ఏదైతే ఉందో మొదటిది ద్రవ రూపంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్గా బయటికి పంపడం జరుగుతుంది. ద్రవ రూపంలో పంపివేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ యొక్క పరిమాణం ఏదైతే ఉందో కేవలము 7% మాత్రమే చెప్పుకోవచ్చు. సో ఈ 7% మాత్రమే. ఇందాకనే చెప్పుకున్నాము, ఆక్సిజన్ కంటే కార్బన్ మోనాక్సైడ్ లేదా కార్బన్ డైఆక్సైడ్ అనేది 240 రెట్లు 240 రెట్లు ఎక్కువగా నీటిలో కరుగుతుంది ఆక్సిజన్ కంటే అని చెప్పుకున్నాం. కాబట్టి వాయు రూపంలో కన్నా ద్రవ రూపం లోపల ఈ యొక్క కార్బన్ మోనాక్సైడ్ ఏదైతే బయటికి పంపివేయడం జరుగుతుంది. దాని రూపంలో చూసినప్పుడు ద్రవ రూపంలో ఏదైతే ఉందో 7%, ముఖ్యంగా ద్రవ రూపంలో ఉన్నప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు 7% మాత్రమే కార్బన్ డైఆక్సైడ్ నీటిలో కరిగి ద్రవ రూపంలో బయటికి పంపివేయడం జరుగుతుంది. రెండవది ఏదైతే ఉందో కార్బమైను సంయోగ పదార్థం రూపంలో 23% కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో కార్బమైల్ హీమోగ్లోబిన్ రూపం లోపల ఇక్కడ ఏదైతే NHCOOH అనేటటువంటి సంయోగ అనే పదార్థం ద్వారా కార్బమైల్ సంయోగ పదార్థ రూపంలో రవాణా జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎర్ర రక్త కణాలలోకి ప్రవేశించి ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ మనం చూడవచ్చు ఈ యొక్క పరిధి లోపల ఉన్నటువంటి కణాల లోపల హిమోగ్లోబిన్లో ఏదైతే ఉందో కార్బన్ డైఆక్సైడ్ రవాణా మనం చూస్తున్నాము. ఈ సిరలలో ఉన్నటువంటి సిరల ద్వారా ప్రవేశించే పరిధీయ కణాలలో ఉత్పన్నమైనటువంటి శ్వాసక్రియ జీవనక్రియల ద్వారా ఏర్పడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ రక్తం యొక్క సిరలలోకి చేరుతుంది. సిరలోకి చేరిన తర్వాత నీటిలో కరగడం అనేది కేవలం 7%గా జరిగింది. తిరిగి మిగతా ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో కణములోకి విడుదలవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎర్ర రక్త కణాలలోకి విడుదలవుతుంది. ఈ కణాలలోకి ప్రవేశించిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ హీమోగ్లోబిన్తో కలిసి కార్బమైనో ఆమ్లంగా ఏర్పడుతుంది. ఈ కార్బమైనో సంయోగ పదార్థంలో ఏర్పడింది. ఇది ఏదైతే ఉందో ఎర్ర రక్త కణంలోకి ముఖ్యంగా దీనిలోకి చేరగానే కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు ఏదైతే ఉందో రెండు కలిసిపోయి ఈ రెండు కూడా కలిసిపోయి ముఖ్యంగా ఈ రెండు కలిసిపోవడానికి ఏదైతే కార్బనిక్ ఎన్హైడ్రేజ్ అనేటటువంటి ఎంజైమ్ తోడ్పడుతుంది. ఇది కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు రెండు కలవడానికి ఒక ఎంజైమ్ తోడ్పడుతుంది. కార్బమైనో ఎంజైమ్ ఏర్పడుతుంది. ఈ ఎంజైమ్ ఏదైతే ఉందో కార్బనిక్ ఎన్హైడ్రేజ్ ఎంజైమ్ సమక్షంలో కార్బనిక్ ఆమ్లంగా ఏర్పడము. ఈ కార్బనిక్ ఆమ్లం ఏదైతే ఉందో ముఖ్యంగా ఇమ్మీడియట్లీ ఏర్పడినటువంటి కార్బనిక్ ఆమ్లం ఏదైతే ఉందో ఈ యొక్క కార్బనిక్ ఆమ్లం ఏదైతే ఉందో వెంటనే ఏదైతే ఉంది బైకార్బోనేట్ రూపంలో మారడం జరుగుతుంది. ఈ బైకార్బోనేట్ అయాన్లో మారడం అంటే బైకార్బోనేట్ రూపంలో మారి అదేవిధంగా ఈ ఏర్పడినటువంటి హైడ్రోజన్ అయాన్లే pH విలువను పెంచడం లోపల దోహదపడుతుంది. ఈ హైడ్రోజన్ అయాన్లు స్వేచ్ఛగా ఉన్నటువంటి హీమోగ్లోబిన్తో అనుబంధాన్ని కలగజేసుకుంటుంది. సో తద్వారా హైడ్రాక్సిగ్లోబిన్గా ఏర్పడుతుంది. ఈ హైడ్రాక్సీ హీమోగ్లోబిన్ ఏదైతే ఉందో తిరిగి ప్లాస్మాలోకి చేరడం జరుగుతుంది. సో కార్బమైన సంయోగ పదార్థం రూపం లోపల ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఈ కార్బనిక్ ఆమ్లము జీవన క్రియల ద్వారా ఏర్పడినటువంటి అమైనమ్ల ద్వారా ఏర్పడినటువంటి కార్బాక్సిలిక్ గ్రూప్తో కలిసి కార్బమైనో రూపం లోపల సంయోగ పదార్థం ఏర్పడే శరీరం నుంచి నత్రజని రూపం లోపల బయటికి విసర్జించడము జరుగుతుంది. మూడవ అంశం తీసుకున్నప్పుడు బైకార్బోనేట్ రూపంలో చెప్తున్నాం. మూడవది మనం చెప్పినప్పుడు బైకార్బోనేట్ అయాన్ రూపంలో. సో బైకార్బోనేట్ అయాన్ రూపంలో చూసినప్పుడు ముఖ్యంగా 70% ఏదైతే ఉందో బైకార్బోనేట్ అయాన్ రూపం లోపల ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ విసర్జించబడుతుంది. ఈ విసర్జించేటువంటి బైకార్బోనేట్ రూపంలో ముఖ్యంగా మనం ఇక్కడనే చర్చించుకున్నాం. ఇక్కడ ఏర్పడినటువంటి కార్బనిక్ ఇక్కడ చూస్తున్నాం ఎర్ర రక్త కణంలో. సో
కార్బనిక్ ఆమ్లం లోపల ఏర్పడినటువంటి ఈ క్రమం లోపల శరీరంలో ఏర్పడినటువంటి ఈ రక్త కణంలో ఏర్పడినటువంటి కార్బనిక్ ఆమ్లం ఏదైతే ఉందో ముఖ్యంగా ఈ బైకార్బోనేట్ అయాన్ రూపం లోపల ప్లాస్మాలోకి చేరడం జరుగుతుంది. ప్లాస్మాలోకి చేరినట్టు బైకార్బోనేట్ అయాన్లు ఎర్ర రక్తంలో ఏర్పడేటటువంటి బైకార్బోనేట్ అయాన్లతో ఏర్పడినటువంటి విధానం ముఖ్యంగా బోర్ ప్రభావంపై వివరించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం చూసినప్పుడు ఈ అయాన్లు ప్లాస్మాలో చేరి బైకార్బోనేట్ అయాన్ రూపంలో లోపల ప్లాస్మా లోపల బైకార్బోనేట్ అయాన్ రూపం లోపల 70% వరకు కూడా ఈ యొక్క బైకార్బోనేట్లు అనేది బయటికి విసర్జించడం జరుగుతుంది. సో ఇక్కడ వరకు మనం ఇది కార్బన్ డైఆక్సైడ్ రవాణా, బోర్ ప్రభావము మరియు ఈ మయోగ్లోబిన్తో ఉన్నటువంటి అనుబంధం అంతా కూడా మనము చర్చించుకుందాము. నెక్స్ట్ క్లోరైడ్ విస్థాపం, క్లోరైడ్ షిఫ్టింగ్. దీనిలో జరిగిన ప్రక్రియలో బైకార్బోనేట్ యొక్క ప్రక్రియలోనే క్లోరైడ్ షిఫ్టింగ్ ఉంది. క్లోరైడ్ షిఫ్టింగ్ అనేది కూడా మనకు ఒక షార్ట్ క్వశ్చన్ రూపంలో వచ్చేటటువంటి అంశము. ఈ విషయం రేపు చర్చించుకుందాము.